శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తుగా చెప్పినటువంటి శ్రీమద్ భగవద్గీతలోని 12వ అధ్యాయాన్ని చూస్తున్నాం. కానీ కొంతమంది స్వార్థపరులు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కొన్ని రూల్స్ ని ప్రిపేర్ చేసి వాటిని వీటి మీద రుద్ది వాటిని అలా నడిపిస్తున్నారు. సమాజంలో ఈవేళ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, చూడండి అసలు వైదిక వ్యవస్థనే తప్పు అనే స్థితికి తీసుకువెళ్ళిపోయారు. అందుకే చూడండి, శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఒక్కొక్క మాట స్వామి భగవానుడు సాక్షాత్తుగా మన కోసం నోరు తెరిచి చెప్పినటువంటి మాటలు చూడండి. మన సంప్రదాయం ఎంత గొప్పదో అర్థమవుతుంది. మన మహర్షులు ఋషులు చెప్పింది ఎంత గొప్ప విషయాలు మనకు అర్థమవుతాయి. ఏమంటున్నాడు భగవానుడు? శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్. అభ్యాసాత్ బుర్ర లేకుండా, ఆలోచన లేకుండా, వివేకము లేకుండా నువ్వు ఎన్ని రకాలైన పనులు ఆచరించినా, ఎంత మడి ఆచరించినా కూడా దానికంటే ఏది నయం అంటే శాస్త్రాలు నయం. శాస్త్రాన్ని చదవటం నయం. ఈ శాస్త్రం చదివి వాడు ఇంత పాటించడం లేదండి, అయినా పర్వాలేదు, శాస్త్రం చదవడమే నయం. ఎందుకంటే చదవడం ద్వారా అర్థం తెలుస్తుంది, ఏది మంచి ఏది చెడు, అసలు మన పెద్దలు ఏం చెప్పారు పూర్వీకులు అనే విషయమైనా తెలుస్తుంది. వీడు మూఢంగా ఊరికే చేసుకుంటూ పోతుంటే ఏం తెలుస్తుంది? ఏమి తెలియదు కదా. కనుక శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఇదేమి దోషం కాదండి, వినండి. మూఢంగా వివేకం లేకుండా మేము ఇలాగే చేస్తాం, మా కట్టుబాట్లు ఇంతే అనుకుంటూ ఏమీ చేయొద్దు. చేసే పని వివేకంగా బుద్ధితో చేయండి. ఒకవేళ అలా చేయకపోతే దానికంటే ఏది నయం? బుద్ధిని ఉపయోగించి చదివేటటువంటి శాస్త్రాలన్నింటినీ చదవడమే నయం. సరే, దాంతో శాంతి జరుగుతుందా? లేదు. బాగా వేదాలన్నీ ఉపనిషత్తులన్నీ బాగా చదివేశాడు, వాడేమన్నా హాయిగా శాంతిగా ఉండగలుగుతున్నాడా? లేదు. వాడికి బాధలు తప్పడం లేదు. మరి ఏం చేయాలి? దానికంటే మంచిది ఏమైనా ఉందా అంటే ఉందట. ధ్యానం విశిష్యతే. బోరెడు కుప్పలు తెప్పల కొద్దీ శాస్త్రాలు సంస్కృతాలు ఇది అది బ్రహ్మాండంగా చదివేసి మూర్ఖుడుగా ఉండే కంటే మనసు శుద్ధి లేకుండా ఉందనుకోండి, వాడికి చదువు బోరెడొచ్చు కానీ లోపల ఎప్పుడు పాడ ఆలోచనలే చేస్తుంటాడు. వాడు నయమేనా? కాదు. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అంత జ్ఞానము పెట్టుకొని బుద్ధి గనక చంచలమైతే, చపలమైతే, మంచిది కాకపోతే అసలు అలాంటి విద్య ఎందుకయ్యా? మరి ఏం కావాలండి అంటే ఒక్క నిమిషం పాటైన భగవద్ ధ్యానాన్ని చేసేటటువంటి వాడు కావాలి. ఒక్క నిమిషం పాటు చేయమను, ధ్యానం చేయమను. ఆ నిమిషం కూడా ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోవటం కాదు. నిజంగా మనం మానవ జన్మను ఎందుకు ధరించాము, భగవానుడిలో మనం ఎలా లీనమవ్వాలి, భగవంతుడి యొక్క భక్తిని మనం ఎలా పొందగలగాలి, ఎలా భక్తుడి యొక్క లక్షణాలను మనం సంపాదించుకోవాలి, అలాంటి ధ్యానం కావాలి సుమా. లౌకికమైనటువంటి ప్రపంచము, బాధ్యతలు, బంధాలు, బాధలు, నష్టాలు, కష్టాలు, సుఖాలు వీటన్నిటినీ కూడా పక్కకు పెట్టి ఒక్క నిమిషం రోజుకి పూర్తిగా మనసుని భగవంతుడి పైన లగ్నం చేసి అలా కళ్ళు మూసుకొని ధ్యానం చేయి. అది చాలు. నువ్వు పెద్ద ఏమేమో చదవనవసరం లేదు. అసలు ఈ ఒక్క చిన్న పని చేయి చాలు, నాకు ఇష్టడు అవుతాం. సరే, ధ్యానం కూడా మాకు కుదరడం లేదండి, మేము అసలు రోజల్లా ఏదో పనులు చేస్తుంటాం, ఒక్క నిమిషం కూర్చుంటే ఎక్కడ లేనివన్నీ గుర్తొస్తాయండి అదే నిమిషంలో. సరే, నీకు అది కూడా గుర్తులేదు కదా, అది కూడా చేత కావడం లేదు కదా, ఇంకొక ఉపాయం చెప్తాను, పోనీ అది చెయ్యిరా అంటున్నాడు. ఎంత ప్రేమ చూడండి భగవంతుడికి మన పైన. ధ్యానాత్ కర్మ ఫలత్యాగం. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావు, ధ్యానం అక్కర్లే, దేవుడు అక్కర్లేదు, నువ్వు చేసే పని ఒకటి ఉంటుంది కదా, ఆ పనిలో ఫలత్యాగం చెయ్యి. ప్రతి దానికి కూడా ఈవేళ కాలంలో చూస్తే కనుక చిన్నపిల్లల్ని చూస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. వాళ్ళు పని చేయడం మొదలు పెట్టరు, ఈ పని అయిపోయాక నాకు ఏంటి లాభం అని అడుగుతుంటాడు. భగవానుడు మెచ్చే గుణం కాదు ఇది. నువ్వు చేసే పని ఏదైతే ఉందో దాన్ని చేస్తూనే ఉండు, బ్రహ్మాండంగా చేయి, ఫలం అది వెతుక్కుంటూ వస్తుంది నీ దగ్గరికి. కర్మ ఫలత్యాగం. కర్మ అంటే చేసేటటువంటి పనులు, వాటి యొక్క ఫలాలను త్యజించు, వదిలిపెట్టు, వస్తుంది. నువ్వు చక్కగా చేయి, ఫలితం వస్తుంది. అంతేగాని ఫలాన్నే ఆశించి పనులు చేస్తూ మొదలు పెడితే శాంతి దొరకదు నీకు. త్యాగాత్. ఎప్పుడైతే నువ్వు ఫలాన్ని, కర్మ ఫలాన్ని గనక త్యాగం చేసి నువ్వు పని చేయడం మొదలు పెడతావో నీకు శాంతి కలుగుతుంది.
జీవితంలోని ప్రతి క్షణం కూడా సంతోషం దొరుకుతుంది నీకు. ఈవేళ శాంతి లేదు, ఇది లేదు, అది లేదు అని చెప్పి సైక్రియాట్రిస్టులు కలిసి 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 కన్సల్టేషన్ ఫీజులు కట్టుకునేటటువంటి మనలాంటి ఈ లోకంలోని వారందరికీ కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉపాయం ఇది. చేసే పనిని దైవంగా భావించి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేసి ఆ ఫలాన్ని భగవంతుడికి సమర్పణ చేయండి. నిత్యం శాంతితో ఉంటాం మనం. తిరిగి మళ్ళీ భగవానుడి యొక్క వాక్యాలతో కలుద్దాం. జయ శ్రీనారాయణ.